రాష్ట్రంలో 1240 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు ముందడుగు పడింది. మొత్తం 8 ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, పర్యాటక ప్రాజెక్టులు ఏ ప్రాంతాల్లో నెలకొల్పుతారు? లలిత, ఏదైతే విజయవాడ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందో, మంత్రివర్గ సమావేశం మధ్యలో అంటే భోజన విరామ సమయం ప్రకటించాక 3 కీలక ఒప్పందాలను ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ సంస్థల ప్రతినిధులతో చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 8 రాష్ట్రంలో మొత్తం 8 పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కానీ ఒప్పందాలు జరిగాయి. మొత్తం దాదాపు 1240 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు సంబంధించి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ 3 ప్రధాన నగరాల్లో పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. ఇందులో భాగంగా ఏదైతే రిసార్ట్లు కానీ లేకపోతే 3 స్టార్ హోటల్, బీచ్ రిసార్ట్లు, అలాగే ఒక అంతర్జాతీయ స్థాయిలో హోటల్స్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ 3 నగరాలతో పాటు కడపలో కూడా పలు టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం జరిగింది. మొత్తం 85 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతిలోని తిరుచనూరులో గేట్వే హోటల్ ఒకటి నిర్మించాలని చెప్పి అనుకున్నారు. అలాగే LEPL వెంచర్స్, పాన్ ఇండియా, పర్యాటక్, ఎయిర్ కోస్టా వీరందరూ సంయుక్తంగా కలిసి గేట్వే హోటల్ సంస్థతో కలిపి టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఈ మంత్రివర్గ సమావేశం మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మేర ఒప్పందాలు కుదుర్చుకున్నారు. లలిత, ధన్యవాదాలు కృష్ణ.